So welcome to today's deep learning class. So today's topic is the relation between input size, output size, and filter, or some other topics related to the CNN from other textbooks given in the syllabus. So input size, output size, and filter size. సో మనం ఉపయోగించేటటువంటి ఫిల్టర్ ఫర్ సపోజ్ మీరు కన్వల్యూషన్ ఆపరేషన్ తీసుకుంటే దిస్ కర్నల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిల్టర్. ఈ కర్నల్ మనం ఏమని పిలుస్తాం, ఫిల్టర్ అని పిలుస్తాం. వై యు ఆర్ యూజింగ్ ద కర్నల్ ఆర్ ఫిల్టర్ టు రెడ్యూస్ ద లార్జ్ సైజ్ ఇంటూ స్మాల్ సైజ్. సో స్మాల్ సైజ్ లార్జ్ సైజ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మాల్ సైజ్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఈ ఫిల్టర్ ని ఉపయోగిస్తాము. సో ద ఫిల్టర్ విల్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ టాప్ టు బాటమ్. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకోండి, ఫిల్టర్ అనేది ఫస్ట్ స్టెప్ లో నాకు ఈ 4 స్క్వేర్స్ ని కవర్ చేసింది. నెక్స్ట్ స్టెప్ లో రండి, నెక్స్ట్ నేను లెఫ్ట్ కు మూవ్ అయ్యాను బై లీవింగ్ ద 1 కాలం. ఒక కాలం ని వదిలేసి లెఫ్ట్ కి నేను మూవ్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో మళ్ళా ఒక రోని వదిలేసి నేను డౌన్ కి మూవ్ అయ్యాను. అంటే ఇక్కడ లెఫ్ట్ కు మూవ్ అయ్యేటప్పుడు ఒక కాలం వదిలేసి మూవ్ అవుతున్నాను, అదే డౌన్ కు మూవ్ అయ్యేటప్పుడు ఒక రోని వదిలేసి మూవ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యు ఆర్ షిఫ్టింగ్ బై 1 కాలం. ఒక కాలం వైజ్ గా ఒక కాలం ని వదిలేసి షిఫ్ట్ అవుతున్నాము. అలాగే వెన్ యూ ఆర్ మూవింగ్ టాప్ టు డౌన్ యు ఆర్ షిఫ్టింగ్ బై 1 రో, ఒక రోని వదిలేసి షిఫ్ట్ అవుతున్నాము. ఓకేనా? సో దిస్ వి కాల్డ్ యాజ్ ఇలా మూవ్ అవుట్ అని మనం ఏమని పిలుస్తాం అంటే స్ట్రైడ్ అని పిలుస్తాం. స్ట్రైడ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ద స్టెప్ ఆఫ్ ద ఫిల్టర్. ఫిల్టర్ అనేది మూవ్ అయ్యేటప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతే ఎన్ని కాలమ్స్ వదిలేసి మూవ్ అవుతున్నాము, అదే టాప్ టు బాటమ్ మూవ్ అవుతే ఎన్ని రోస్ వదిలేసి మూవ్ అవుతున్నాము అనే దాన్ని స్ట్రైడ్ అని పిలుస్తాం. ద స్ట్రైడ్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. స్ట్రైడ్ వాల్యూ అనేది మనకు ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది అనమాట. వై యు ఆర్ యూజింగ్ ద స్ట్రైడ్ టు డౌన్ శాంపిల్ ద ఇమేజ్. లార్జ్ సైజ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మాల్ సైజ్ ఇమేజ్ కింద డౌన్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఫిల్టర్స్. ఇన్ దట్ ఫిల్టర్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఫిల్టర్ ఆర్ ద స్టెప్ ఆఫ్ ద ఫిల్టర్ ఈజ్ కాల్డ్ స్ట్రైడ్. ఫిల్టర్ ని లార్జ్ సైజ్ ఇమేజ్ ని స్మాల్ సైజ్ ఇమేజ్ కింద డౌన్ శాంపిల్ చేయడానికి ఫిల్టర్స్ ఉపయోగిస్తాము. ఫిల్టర్ అనేది ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ కానీ టాప్ టు బాటమ్ కానీ ఆ స్టెప్ సైజ్ నే మనం ఏమని పిలుస్తాము, స్ట్రైడ్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, హియర్ స్ట్రైడ్ ఈక్వల్ టు 2, ఎస్ ఈక్వల్ టు 2 అనమాట. ఎస్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? ఫస్ట్ నాకు ఫిల్టర్ అనేది ఈ హైలైట్ కలర్ మీద ఉంది. నెక్స్ట్ నేను 2 కాలమ్స్ వదిలేసి మళ్ళీ ఫిల్టర్ ని నేను మూవ్ చేశాను. సో ఇలా మీరు ఫిల్టర్ ని ఇలా మూవ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే స్ట్రైడ్ వాల్యూ అనేది మీకు లార్జ్ గా ఉన్నప్పుడు వెన్ స్ట్రైడ్ ఈక్వల్ టు 3 or 4, ఈ స్ట్రైడ్ వాల్యూ 3 or 4 అనేది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని కార్నర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఈ 10 కానీ 9 కానీ లేదా 8 కానీ లేదా ఈ కార్నర్ రోస్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వెన్ యు ఆర్ మూవింగ్ యువర్ కర్నల్ ఆర్ ఫిల్టర్ యూజింగ్ ద లార్జ్ స్ట్రైడ్ వాల్యూని ఉపయోగించి మీరు ఫిల్టర్ ని మూవ్ చేసినప్పుడు ఈ కార్నర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మీ ఇన్పుట్ ఇమేజ్ లో కార్నర్ లో ఉండేటటువంటి పిక్సెల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో అలా మిస్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ కి మనం అవుట్పుట్ లో ఇంకో 2 లేయర్స్ అనేవి యాడ్ చేస్తాం అన్నమాట. 2 లేయర్స్ ఆర్ 3 లేయర్స్, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ పేడింగ్ అనమాట. మీ పేడింగ్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పేడింగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ద లేయర్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఇమేజ్ టు 0 పిక్సెల్ వాల్యూ ఉండేటట్టుగా ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కి మనం అవుటర్ లేయర్స్ ని యాడ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాము, పేడింగ్ అని పిలుస్తాం. వై యు ఆర్ యూజింగ్ ద పేడింగ్? వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద కర్నల్ ఆపరేషన్ ఆర్ ఫిల్టరింగ్ ఆపరేషన్, ద కార్నర్ పిక్సెల్స్ ఇన్ ద ఒరిజినల్ ఇమేజ్ దేర్ మే బి a chance of missing the corner image in your original image. సో కార్నర్ పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ ఇమేజ్ లో కార్నర్ పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్టర్ ఆపరేషన్ లో మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అలా మిస్ కాకుండా ఒరిజినల్ లో ఉన్నటువంటి ప్రతి పిక్సెల్ ఐటమ్ మీకు అవుట్పుట్ లో మ్యాచ్ అవ్వాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ద పేడింగ్ ఫర్ యువర్ ఇమేజ్. అప్పుడు ఇమేజ్ మనం పేడింగ్ అనేది ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ మీన్ బై పేడింగ్? పేడింగ్ అంటే ఏంటి? యాడింగ్ 0 పిక్సెల్ layers or 0 pixel
లేయర్స్ టు ద ఇన్పుట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దీనికి 0 వాల్యూ కలిగినటువంటి పిక్సెల్స్ ని యాడ్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే పేడింగ్ అని పిలుస్తాం. సో పేడింగ్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కార్నర్స్ లో ఉండేటటువంటి పిక్సెల్స్ వాల్యూస్ అనేవి మీకు అవుట్పుట్ లో మిస్ కాకుండా ఉండటానికి ఉపయోగిస్తాం. అలా మిస్ కాకుండా చేయడం వల్ల ఏంటంటే మీ అవుట్పుట్ యాక్యురసీ అనేది పెరిగిపోతుంది అనమాట. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనేవి పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ పిక్సెల్ శాంపిల్స్ అనేవి పెరగటం వల్ల మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ బై ఇంప్రూవింగ్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్ శాంపిల్స్ యూ కెన్ యూజ్ ద పేడింగ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి edge effect, more edge detection. More edge detection is nothing but so you can use the different type of filters for detecting the your pixels exactly. మీ ఇమేజ్ లో ఏవైతే పిక్సెల్స్ అయితే ఉన్నాయో ఆ పిక్సెల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా మీరు ఐడెంటిఫై చేయడానికి యూ కెన్ యూజ్ ద ఏ పర్ఫెక్ట్ ఫిల్టర్ విచ్ ఈస్ సూటబుల్ టు యువర్ ఇమేజ్. ఈ ఇమేజ్ కి సూటబుల్ అయ్యేటటువంటి ఒక పర్ఫెక్ట్ ఫిల్టర్ ని మనం ఉపయోగిస్తాం. ద ఫిల్టర్ మే బి హారిజాంటల్ ఫిల్టర్ ఆర్ ద ఫిల్టర్ మే బి వర్టికల్ ఫిల్టర్. మీరు మూవ్ అయ్యేటటువంటి ఫిల్టర్ అనేది హారిజాంటల్ గా మూవ్ అవ్వచ్చు, వర్టికల్ గా మూవ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కర్నర్ అన్న ఫిల్టర్ అన్న ఒకటేనమాట. సో యూ కెన్ యూజ్ ద వర్టికల్ ఫిల్టర్ ఆర్ హారిజాంటల్ ఫిల్టర్. ఈ వర్టికల్ ఫిల్టర్ హారిజాంటల్ ఫిల్టరే కాకుండా మనకు ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సోబెల్ ఫిల్టర్ ఒకటి, స్కాచర్ ఫిల్టర్ ఒకటి. సోబెల్ ఫిల్టర్ అండ్ స్కాచర్ ఫిల్టర్. సో సోబెల్ ఫిల్టర్స్ a little bit more weight on the pixel central pixels. Instead of using these pixels, you can create our own pixels as well and treat them as a parameter. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 టైప్స్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి మనకు, సోబెల్ ఫిల్టర్ అండ్ స్కాచర్ ఫిల్టర్. ఈ వర్టికల్ హారిజాంటల్ ఫిల్టర్స్ మనకి ఎలా వర్క్ చేస్తాయంటే జస్ట్ కన్వల్యూషన్, జస్ట్ ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం ఎలాగైతే రోస్ అండ్ కాలమ్స్ లెక్క మల్టిప్లై చేస్తున్నామో అలా మల్టిప్లికేషన్ లెక్క వర్క్ అయ్యి మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఇమేజ్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ ని ఇంటెన్సిటీని మీరు ఎట్మోస్ట్ కేర్ తోటి రికార్డ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇంకా ఎట్మోస్ట్ ఇన్ డెప్త్ గా అక్కడ ఉన్నటువంటి పిక్సెల్ వాల్యూని మీరు మెజర్ చేయాలనుకున్నారు, then you can use a more different types of filters called Scoville filter and Scatcher filters. Scoville filter and Scatcher filters and advanced filters ఉపయోగించి you can identify each and every pixel in the image while converting or while downsampling large image into the small image. For suppose, so when you are using the filters and padding, కన్వల్యూషన్ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే లార్జ్ ఇమేజ్ ని స్మాల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఏమేమి ఉపయోగిస్తున్నాము, ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము, పేడింగ్ ఉపయోగిస్తున్నాము, అలాగే స్ట్రైడ్ కూడా ఉపయోగిస్తున్నాము, ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము, పేడింగ్ కూడా ఉపయోగిస్తున్నాము. అప్పుడు అవుట్పుట్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, వెయిట్ వాల్యూ కావచ్చు లేదా అవుట్పుట్ వాల్యూ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే an image of dimensions w into h. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ యొక్క డైమెన్షన్ w into h అనుకోండి, దాని యొక్క ఫిల్టర్ సైజు k into k. ఫిల్టర్ సైజు నేను ఎలా తీసుకున్నాను, k into k తీసుకున్నాను. అలాగే స్ట్రైడ్ వాల్యూ ఎంత తీసుకున్నాను, s, పేడింగ్ వాల్యూ p. స్ట్రైడ్ వాల్యూ s, పేడింగ్ వాల్యూ p అండ్ ఫిల్టర్ సైజు k into k. అలాగే ఇమేజ్ సైజ్ ఎంత నాకు w into h అనమాట. w into h is మై ఇమేజ్ సైజ్. అప్పుడు మీరు అవుట్పుట్ యొక్క విడ్త్ వాల్యూ, డబ్ల్యూ అవుట్ అంటే ఏంటంటే అవుట్పుట్ యొక్క విడ్త్ వాల్యూ అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డబ్ల్యూ ఇన్ మైనస్ కే ప్లస్ 2p బై ఎస్, ఈ మొత్తం వాల్యూ డబ్ల్యూ ఇన్ మైనస్ కేపీ ప్లస్ 2p బై ఎస్, ఈ మొత్తం వాల్యూ ఏదైతే వస్తుందో దానికి +1 యాడ్ చేయాలి. అలాగే హెచ్ అవుట్ కూడా, హెచ్ అవుట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హెచ్ ఇన్ మైనస్ కే ప్లస్ 2p by s plus 1 అనమాట. These are the formulas to calculate the size of the output image. మీ అవుట్పుట్ ఇమేజ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఫార్ములాస్ అన్నమాట. When filter, stride and padding are combinedly used in your convolutional operation. మీ కన్వల్యూషన్ ఆపరేషన్ లో ఉపయోగించినప్పుడు, దట్ ఈస్ నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ we have the convolution, con అనే కన్వల్యూషన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ అనేది ఉంది అనుకోండి. ఆ ఫంక్షన్ కి మనకి ఇన్పుట్స్ ఏమేమి పాస్ చేస్తున్నట్టు, ఇమేజ్ యొక్క ఇన్పుట్ సైజు w ఇంటూ హెచ్, అలాగే ఫిల్టర్ సైజు k ఇంటూ కే, అలాగే స్ట్రైడ్ s, అలాగే పేడింగ్ p. దీస్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్స్ టు యువర్ కన్వల్యూషనల్ ఫంక్షన్.
మీ కన్వల్యూషన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో పైథాన్ లేదా డీప్ న్యూరల్ నెట్వర్క్ ప్రోగ్రామ్ లో దానికి మనం పాస్ చేసేటటువంటి ఇన్పుట్ పారామీటర్స్ అనమాట. బై యూజింగ్ దీస్ ఇన్పుట్ పారామీటర్స్ యువర్ కన్వల్యూషనల్ లేయర్ ఆర్ యువర్ కన్వల్యూషన్ ఫంక్షన్ విల్ పర్ఫార్మ్ ద కన్వల్యూషనల్ ఆపరేషన్. కన్వల్యూషన్ ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేస్తుంది అన్నమాట. If the output dimensions are not integers, it means that we have not seen the stride s correctly. మీకు ఈ ఫార్ములాస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఇంటీజర్ వాల్యూ రాకుండా పాయింట్ లో వచ్చాయనుకోండి, అప్పుడు మీరు స్ట్రైడ్ వాల్యూ కరెక్ట్ గా సెలెక్ట్ చేయనట్టు. ఈ స్ట్రైడ్ వాల్యూ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అది మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేయనట్టు. యు ఆర్ అనేబుల్ టు ప్రిడిక్ట్ యువర్ స్ట్రైడ్ వాల్యూ. మీ స్ట్రైడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని కరెక్ట్ ప్రిడిక్ట్ చేయలేకపోతుంది. when there is no padding at all, ఒకవేళ పేడింగ్ అనేది లేకుంటే మీ కన్వల్యూషన్ ఆపరేషన్స్ లో ద అవుట్పుట్ డైమెన్షన్స్ ఎట్ దట్ టైమ్ ద అవుట్పుట్ డైమెన్షన్స్ విల్ బి w in minus k by s plus 1 h in minus k by s plus 1 and there is no padding. అంటే p వాల్యూ అనేది లేకుంటే, ఈ ఫార్ములాలో p వాల్యూ అనేది లేకుంటే మీకు w out w in అని ఇవ్వాలి. In the case we want to keep the size of the input unchanged after the convolutional layer or convolution operations, we apply the same padding where w out equal to w in, h out equal to h in. If s equal to 1, we set up p equal to k minus 1 by 2. అంటే ఏంటంటే మీరు ఇన్పుట్ ఇమేజ్ అవుట్పుట్ ఇమేజ్ సేమ్ సైజ్ ఉండాలనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ కన్వల్యూషన్ ఆపరేషన్. కన్వల్యూషన్ ఆపరేషన్ తర్వాత మీకు ఇన్పుట్ ఇమేజ్ అవుట్పుట్ ఇమేజ్ సేమ్ సైజ్ ఉండాలనుకోండి, then you can select your stride value. Then you need to select your padding value such that padding value మీరు ఎలా సెలెక్ట్ చేయాలి, w out equal to w ని వచ్చే విధంగా, అలాగే h out equal to h ని వచ్చే విధంగా సెలెక్ట్ చేయాలి. అలాగే s ఈక్వల్ టు 1 అవుతుంది. అలాంటప్పుడు మీ పేడింగ్ వాల్యూ అనేది ఎలా సెట్ చేయాలి, p ఈక్వల్ టు k minus 1. when p ఈక్వల్ టు k minus 1 అయితే ఇన్పుట్ సైజ్ ఇమేజ్ అవుట్పుట్ సైజ్ ఇమేజ్ సేమ్ ఉంటుంది. when if s equal to 1, stride value 1 అయ్యింది, p equal to k minus 1 by 2 అయితే then your input size image and output size image in the convolution operations will be same అన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్ లో చిన్న మిస్టేక్ ఉంది ఒకటి. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ కి +1 యాడ్ చేయాలి. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి అందరూ. So what they had given, let us suppose that we have an input size image of size 152 into 14. That means what is this value? W into H value. W in into H in anamata. W in into H in value. A filter of size 5 into 5. That means K into K. Padding equal to 2 and stride value equal to 2. Our output formula into manaki W in minus K plus 2P by S plus 1. So W in minus K plus 2 into P by S. దీనికి +1 యాడ్ చేయాలి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. 62 + 1 63 అవుతుంది. అలాగే W అవుట్ వాల్యూ కూడా 24 + 1 25 అవుతుంది. సో అవుట్పుట్ ఇమేజ్ మనకు 125 into 49 ఉన్నటువంటి ఇమేజ్ మనకి ఎలా రెడ్యూస్ అయింది, 63 into 25 కి రెడ్యూస్ అయింది. 65 into 63 into 25 సైజ్ కి రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇన్ దిస్ వే యూ కెన్ యూజ్ ద both filters and padding and stride values in the convolutional operations. Along with the filters, you can use the padding and stride values. So ఇవే కాకుండా
ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, చదువుతాను వినండి. సో పారామీటర్ షేరింగ్ అంటే ఏంటంటే means one parameter may be shared by more than one input or connection. So this reduces the total amount of independent parameters. Parameter sharings are non-zero. అంటే ఏంటంటే parameter sharing అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20 ఇమేజెస్ ఉన్నాయనుకోండి, నా డేటా సెట్లో 20 ఇమేజెస్ ఉన్నాయనుకోండి. సో వాట్ ఆర్ ద పారామీటర్స్? సో ఫర్ వీ హ్యావ్ లుక్ ఎట్, మనం ఏం పారామీటర్స్ చూసాము? ఇన్పుట్ సైజు, అలాగే ఫిల్టర్ సైజు, స్ట్రైడ్, పేడింగ్, ఇవన్నీ పారామీటర్స్. కన్వల్యూషన్ ఫంక్షన్ కి పారామీటర్స్ అన్నమాట. ఇఫ్ ఇన్ మై డేటా సెట్, నా డేటా సెట్ లో ఒక 20 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 20 ఇమేజెస్ కి నేను సేమ్ పేడింగ్ వాల్యూ, సేమ్ ఫిల్టర్ సైజు, సేమ్ స్ట్రైడ్ వాల్యూ ఉపయోగించాను అనుకోండి. For all images, for all input images in my data set, the filter, the stride and padding will be same. అంటే ఫస్ట్ ఇమేజ్ కి నేను ఫిల్టర్ సైజు 5x5, పేడింగ్ ఈక్వల్ టు 2, అలాగే స్ట్రైడ్ ఈక్వల్ టు 2 అని ఉపయోగించాను. ఈ ఫస్ట్ ఇమేజ్ కి నేను ఏవైతే ఈ పారామీటర్ వాల్యూస్ ఉపయోగించానో, రిమైనింగ్ అన్ని ఇమేజెస్ కి, నా డేటా సెట్ లో ఉండేటటువంటి రిమైనింగ్ అన్ని ఇమేజెస్ కి సేమ్ పారామీటర్ వాల్యూస్ ఉపయోగిస్తాను. దట్ మీన్స్ I am sharing the parameters of the first image to all my other images, all other connections in the network. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పారామీటర్ షేరింగ్ అని పిలుస్తాం. We are use the common parameters for say different operations. ఓకేనా? సమ్ కామన్ పారామీటర్స్. ఒక మెథడ్ అనేది, మీ కన్వల్యూషన్ మెథడ్ అనేది ఒక 5 పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి. ఒక 3 or 4 పారామీటర్స్ ని మనం కామన్ గా ఉపయోగిస్తాం అన్నిటికీ. లైక్ స్ట్రైడ్ వాల్యూ కానీ, ఫిల్టర్ వాల్యూ కానీ, పేడింగ్ వాల్యూ కానీ అలాగైనా ఉపయోగిస్తే దాన్ని మనం పారామీటర్ షేరింగ్ అని పిలుస్తాం. స్పారిటీ ఆఫ్ కనెక్షన్ అంటే ఏంటంటే, స్పారిటీ ఆఫ్ కనెక్షన్ మీన్స్ దట్ సమ్ పారామీటర్స్ ఆర్ సింప్లీ మిస్సింగ్, నథింగ్ టు డూ విత్ షేరింగ్ ద సేమ్ నాన్ జీరో పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ మీద నేను కన్వల్యూషన్ ఆపరేషన్ చేసినప్పుడు ఫిల్టరు, పేడింగ్ అలాగే స్ట్రైడ్ వాల్యూ ఉపయోగించాను. సెకండ్ ఇమేజ్ మీద నేను కన్వల్యూషన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్పుట్ ఫిల్టరు, పేడింగ్ మాత్రమే ఉపయోగించాను, స్ట్రైడ్ వాల్యూ ఉపయోగించలేదు. దట్ మీన్స్ ఇన్ ద సెకండ్ కన్వల్యూషన్ ఆపరేషన్ ద స్ట్రైడ్ వాల్యూ ఈజ్ 0. అంటే సెకండ్ కన్వల్యూషన్ ఆపరేషన్ లో ఒక పారామీటర్ నేను ఉపయోగించట్లేదు. ఓకేనా? అలా ఉపయోగించుకుని ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే స్పారిటీ ఆఫ్ కనెక్షన్ అని పిలుస్తాం. స్పారిటీ ఆఫ్ connection. That means that not necessarily all inputs to the layers are actually connected to the layers. Only some of them rest are ignored. అంటే మీరు సేమ్ పారామీటర్స్ ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే there must be a connection between the different types of operations. ఈ కన్వల్యూషన్ ఆపరేషన్స్ లో ఒక ఇమేజ్ కి ఇంకో ఇమేజ్ మధ్య జరిగేటువంటి ఆపరేషన్స్ కి మీకు ఒక కామన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే కామన్ థింగ్ అనేది షేర్ అవుతుంది అనమాట. ఒక కామన్ సినారియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. సో మీరు అలా కామన్ పారామీటర్స్ ఉపయోగించలేదు అనుకోండి, లేదా ఒక పారామీటర్ అనేది 0 అయింది అనుకోండి, అప్పుడు మీకు కనెక్షన్ అనేది ఉండదు ఒక కన్వల్యూషన్ ఆపరేషన్ కి ఇంకో కన్వల్యూషన్ ఆపరేషన్. అలాగే వెయిట్ షేరింగ్ అంటే ఏంటంటే, నియరెస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, క్లోజెస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆ క్లోజెస్ట్ కనెక్షన్స్ కి సేమ్ వెయిట్ ఉపయోగిస్తాము. క్లోజెస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లోజెస్ట్ కనెక్షన్స్ కి నేను సేమ్ వెయిట్ ని ఉపయోగిస్తాను అన్నమాట. ఫర్ సపోజ్, సో వెయిట్ షేరింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఓల్డ్ స్కూల్ టెక్నిక్ వేర్ వి యూజ్ ద సేమ్ వెయిట్ టు ద క్లోజెస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సేమ్ వెయిట్ అనేది ఉపయోగిస్తాను అన్నమాట. సో సిఎన్ఎన్ లో వెయిట్ షేరింగ్ అనేది ఎలా ఉపయోగిస్తాం అంటే, సిఎన్ఎన్ వర్క్స్ బై పాసింగ్ ఏ ఫిల్టర్ ఫర్ ద ఇమేజ్ ఇన్పుట్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ కన్వల్యూషన్ ఆపరేషన్ చేసేటప్పుడు నా ఫిల్టర్ యొక్క సైజ్ ఎంత? 2x2. సో ఏ, బి, ఈ, ఎఫ్ అనేది కవర్ అయ్యాయి ఫస్ట్ ఆపరేషన్ లో. కవర్ అయ్యాయి బి, సి, ఎఫ్, జి. దీస్ ఆర్ వెయిట్స్ అనమాట. మీ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, మీరు న్యూరల్ నెట్వర్క్స్ లో ఉండేటటువంటి కనెక్షన్ వాల్యూసే, ఆ కనెక్షన్ యొక్క వెయిట్ వాల్యూస్ ఏబిసిడి అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఆపరేషన్ లో బిఎఫ్ కవర్ అయింది, అలాగే సెకండ్ ఆపరేషన్ లో కూడా బిఎఫ్ కవర్ అయింది. దట్ మీన్స్ ఇన్ ద ఫస్ట్ కన్వల్యూషన్ ఆపరేషన్
Second convolution operation, I am sharing the same weight in share చేస్తున్నాను for connections which are closest to each other. ఏవైతే ఉన్నాయో వాటి నేను సేమ్ వెయిట్ ని షేర్ చేస్తున్నాను అనమాట. అందుకని 2 ఆపరేషన్స్ చేసినా కానీ సేమ్ వాల్యూస్ మీకు కవర్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ బిఎఫ్ అనే వాల్యూ కవర్ అవుతుంది. అదే సెకండ్ ఆపరేషన్ లో మళ్ళీ బిఎఫ్ వాల్యూస్ ఇక్కడ చూడండి, సిజీ ఇక్కడ కవర్ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా మీకు సిజీ కవర్ అవుతుంది అనమాట. ఇలా దీన్ని మనం ఏమని పిలుస్తాం, వెయిట్ షేరింగ్ అని పిలుస్తాం. వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ కన్వల్యూషన్ ఆపరేషన్స్, we share the same weight to the closest connections. దగ్గరగా ఉండేటటువంటి కనెక్షన్స్ కి ఈక్వల్ వెయిట్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఎందుకు వెయిట్ షేరింగ్ అనేది ఉపయోగిస్తామంటే, ఇట్ రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ వెయిట్స్ దట్ మస్ట్ బి లెర్న్డ్, విచ్ రెడ్యూసెస్ ద మోడల్ ట్రైనింగ్ అండ్ కాస్ట్. సో క్లోజెస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగా ఉండేటటువంటి కనెక్షన్స్ మొత్తం సేమ్ వెయిట్స్ ఇచ్చామనుకోండి, వెయిట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ న్యూరల్ నెట్వర్క్స్ లో ఒక 10 కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, 10 కనెక్షన్స్ లో ఒక 6 కనెక్షన్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, 6 కనెక్షన్స్ మొత్తానికి ఒకటే వెయిట్ వాల్యూ ఇస్తాను, మిగతా 4 కనెక్షన్స్ మొత్తానికి డిఫరెంట్ వాల్యూ ఇస్తాను. 6 కనెక్షన్స్ మొత్తానికి నేను 10 ఇచ్చి, మిగతా 4 కనెక్షన్స్ కి 20, 30, 40, 50 ఇచ్చాను అనుకోండి, టోటల్ మీ నెట్వర్క్ మొత్తంలో ఇప్పుడు ఎన్ని వెయిట్స్ ఉన్నాయి, ఓన్లీ 5 వెయిట్స్ మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా మీరు 10 కనెక్షన్స్ కి 10 డిఫరెంట్ వెయిట్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, దెన్ యువర్ మోడల్ విల్ నీడ్ టు లెర్న్ 10 డిఫరెంట్ వాల్యూస్. ఈ మోడల్ అనేది 10 డిఫరెంట్ వాల్యూస్ ని లెర్న్ చేయాల్సి వస్తుంది ఇన్ ద ట్రైనింగ్ ప్రాసెస్. సో ఈ లెర్నింగ్ టైం ని మనం మినిమైజ్ చేయడానికి వెయిట్ షేరింగ్ అనేది ఉపయోగిస్తాం. ఇట్ మేక్స్ ఫ్యూచర్ సెర్చ్ ఇన్సెంటివ్ టు ఫ్యూచర్ లొకేషన్ ఇన్ ద ఇమేజ్. మనం ఏదైనా ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ని ఐడెంటిఫై చేయడానికి, మీ ఇమేజ్ లో ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ని ఐడెంటిఫై చేయడానికి మీ వెయిట్ షేరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా ఏంటంటే వెయిట్ షేరింగ్ అనేది మీకు కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలాగే మీ మోడల్ అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ట్రైనింగ్ లో మీ మోడల్ అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉండటానికి మనం వెయిట్ షేరింగ్ అనేది ఉపయోగిస్తాం.